కార్తిక్, నిద్ర సార్. సరిపోయిందా? సార్ చెప్పండి సార్. చెప్పు, సరిపోయిందా నిద్ర? లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్టెండ్ చేయాలా? సార్ నిద్ర ఏంటి సార్? ఒక 15 మినిట్స్లో ఫైల్ సెండ్ చేస్తాను సార్, ఓకేనా? రే కార్తిక్, ఇలాంటి చాలా చేసాం. నా దగ్గర వద్దురా నీ పర్ఫార్మెన్స్. తొందరగా వర్క్ కంప్లీట్ చేసి క్లయింట్కి మెయిల్ చేయి. అర్థమైందా? ఏంటి వినబడుతుందా? షూర్ సార్. సార్ ఒక విషయం, నేను నిద్రపోతున్నట్టు మీకెలా తెలుసు సార్? వెళ్ళి మీ వైఫ్ని అడుగు, చెప్తుంది. కీర్తి, కీర్తి ఏం చేసావే? నేనేం చేశాను? నేను ల్యాప్టాప్ ఆన్ చేసుకొని నిద్రపోతున్నట్టు మేనేజర్కి ఎలా తెలిసింది? మరి నువ్వు రోజు ల్యాప్టాప్ ఆన్ చేసి పడుకుంటున్నావు, వర్క్ మొత్తం నాతో చేయించి శాలరీ మాత్రం నువ్వు ఒక్కడివే తీసుకుంటున్నావు. నేను సైలెంట్గా ఉంటానా? అందుకే నువ్వు పడుకున్నప్పుడు వీడియో తీసి అందరికి కనిపించేలాగా వాట్సాప్ స్టేటస్లో పెట్టాను. అది నీ మేనేజర్ చూడడం నీ బ్యాడ్ లక్. కీర్తి, మనం ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫే. అయితే సిఓ కాల్ చేస్తున్నాడు చూడు. హలో సార్. ఏంటి కార్తీక్, నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది ఇందుకేనా? సార్ సార్ అది కాదు సార్, నేను చెప్పేది కొంచెం. ఇందాక నీ మేనేజర్కి చెప్పేశాను నీ వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాన్సిల్ చేయమని. రేపు నిండు ఆఫీస్కి వచ్చాయి. సార్ నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా నెక్స్ట్ మంత్ వరకు ఉంది సార్. అవునా అమ్మా? అయితే నెక్స్ట్ మంత్ నుంచి వేరే కంపెనీ చూసుకో. ఓకే సార్, అర్థమైంది సార్. నేను ఆఫీస్కి వచ్చేస్తాను సార్. సరే, థ్యాంక్ యూ సార్. బాగైంది. కీర్తి, ఫుడ్ ఏంటి? రే, నన్నే ఉండవని మాత్రం చెప్పకి, ఇవ్వాల నువ్వే ఉండు. అరే, ఎప్పుడు చూసినా నేనే వండుతాను. నేనేమో నువ్వే చెప్పిన వండు. ప్రతిసారి చేయడానికి. రే రే తను కల్పన కదా? కదా, ఇక్కడుందేంటి? ఇప్పుడు అవసరం దాంతో మాట్లాడడం వద్దే. నా మాట వినవే. రా. వద్దే. ఇదిగో, ఏది పడితే అది మాట్లాడుకో, కొంచెం లిమిట్లో మాట్లాడు, ఓకేనా? హే కల్పన. హాయ్. హాయ్. ఏంటి ఇక్కడ? అది కార్ టైర్ ఫ్లాట్ అయింది, మెకానిక్ కోసం వెయిటింగ్. టైర్ ఫ్లాట్ అయిందా? అవును. హ్మ్? ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? కాలేజ్ స్టార్టింగ్ డేస్ లో రోజు ఈవినింగ్ అయ్యేసరికి నీ స్కూటీ టైర్ ఫ్లాట్ అయి ఉండేది, గుర్తుందా? అవును. దానికి రీజన్ ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? మావాడే. అపోకలిప్స్. రే చెప్పరా. అదేంటి? ఏం లేదు, కాలేజ్లో ఉన్నప్పుడు నువ్వంటే మావాడికి క్రష్. పాపం మీరు రోజు నిన్ను డ్రాప్ చేయాలని నీ స్కూటీ టైర్లో ఎయిర్ తీసేవాడు. అయినా నువ్వు వీడిని పట్టించుకోకుండా బస్ ఎక్కేసేదానివి. అయినా మావాడు వసంత కోకిల సినిమాలో కమల్ హాసన్ లాగా నీ బస్సు వెనుక పరిగెత్తేవాడు. అయినా నువ్వు పట్టించుకోలేదు కదరా? చెప్పు. అయ్యో కదా. అంతే. ఈయనెవరు? మీ డ్రైవరా? ఏం లేదు, మై హస్బెండ్. హస్బెండా? ఏంటి ఏదో క్రష్ ఫాలోయింగ్ అంటున్నారు? అదేం లేదు బ్రో, జస్ట్ క్యాజువల్ టాక్ అంతే. ఇప్పుడే విన్నాను నేను ఫోన్ మాట్లాడుతూ. మేమేం వినలేదే. బాయ్ కల్పన. హలో, ఎక్స్క్యూజ్ మీ. రే, హలో మనకి మిస్టర్, పెళ్ళయిందా? మిమ్మల్ని. ఏంటి నువ్వు ఏది పడితే హలో. లాగేస్తావా? హలో ఎవరన్నా మిస్టర్. తెలుసుకోవా? నాకేం తెలుసురా, పద. ఎక్స్క్యూజ్ మీ. ఒరే కార్తీక్, యా నేను కూడా దాని గురించే మాట్లాడుతున్నా. రమాదేవి వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంటరా, కాస్త నన్ను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయరా. రమాదేవి అంటే ఖైరతాబాద్ లో. హ్మ్, ఏంటమ్మా నువ్వు, నేను ఆఫీస్ మీటింగ్ లో ఉంటే పికప్లు డ్రాప్లు అంటావేంటి? అవునా, సర్లే నేనే ఏదో అలా వెళ్తాలే. సరే. వాడు ఆఫీస్ పనిలో ఏదో బిజీగా ఉన్నాడంటమ్మా, నేనే ఏదో అలా వెళ్తాలే. కానీ నువ్వు ప్లానింగ్ ఒక నిమిషం ఆగండి. సండే పక్కారా? రోజు మీటింగా? ఓకేనా? సండే రోజు మీటింగ్ ఏంటి? అంటే అర్జెంట్ గా క్లయింట్ మీటింగ్ ఉందంటేను న్యూ ప్రాజెక్ట్. ఏం ప్రాజెక్ట్? ప్రాజెక్ట్ ఏంటంటే ప్రాజెక్ట్. ప్రతిసారి మన సిట్టింగ్ లో బీర్లు 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 అయిపోతున్నారా?
అవునరా కార్తీక్. నీళ్ళు తాగడం వల్ల రే, ఆపురా. డౌట్ గా ఉంది. ఈసారి కొత్తగా ఏదైనా హార్డ్ ట్రై చేద్దాం. ఏమంటావ్? అవునరా, ఈసారి హార్డ్ ట్రై చేద్దాం. ఈరోజు బార్ కూడా మార్చేద్దాం రా. ఈ చిల్లర లెక్కల మానవ కదరా నువ్వు ఇంకా అక్కడ మటన్ కీమా, మటన్ రోస్ట్. ఏ పనులు చెప్పినా అబద్ధం చెప్పి తప్పించుకుంటున్నావు. నువ్వు ఇంకా మారవురా. ఏంట్రా మాట్లాడావు? వేస్ట్ ఫెలో. అత్తయ్య నేను డ్రాప్ చేస్తాను అత్తయ్య. వద్దమ్మా, అమ్మా నేను డ్రాప్ చేస్తా. వద్దు వద్దు వద్దు. నువ్వు బెస్ట్ ఫ్రెండ్వి కాదు, ఎనిమివే నువ్వు. అమ్మయ్య వచ్చేసారా? ఏంటే షాపింగ్కి వెళ్దామని రమ్మన్నావు, ఇంత లేటుగా లేచావేంటి? ఏం లేదే. అయినా కళ్ళేంటే అంత ఎర్రగున్నాయి? అవునా? ఏంది నైట్ అంతా అసలు అదేం లేదే, నేనేదో సీరియస్ చూసుకుంటూ కూర్చున్నాను. నిజం చెప్పు. నిజమే బాబు, అక్కడ అంత సీన్ లేదు. రాత్రి 11 o'clock పడుకున్నాడంటే పొద్దున ఆఫీస్ టైంకి లేస్తాడు. అంతేనా? అంతేనే బాబు, అంతే. అంత లేదు అక్కడ. అంటే ఆంటీ జస్ట్ జోక్ అంతే. ఫ్రెండ్స్ కదా. అమ్మా కీర్తి, ఈరోజు పని మనిషి రాలేదు. మీ ఇద్దరిలో ఎవరన్నా వచ్చి కిచెన్లో హెల్ప్ చేయరా? సరే అత్తయ్య. రే, కిచెన్లో అంటే అత్తయ్యకి హెల్ప్ చేయి. వెళ్ళు. అంటే నేను కిచెన్లో హెల్ప్ చేయాలా? ఇంపాసిబుల్. చెయ్యాలా ఏంటి? ఇంట్లో ఏ పనైనా ఇద్దరు షేర్ చేసుకొని చేసుకుందాం అనుకున్నాం కదా. నిన్న నేను చేశాను, ఇవాళ నువ్వు చెయ్యి. హలో, నిన్న బెడ్రూమ్ క్లీన్ చేసింది నేను. రే, నిన్న బాత్రూమ్ క్లీన్ చేసింది నేను. మొన్న పని మనిషి రాలేదని కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చింది ఎవరు? నేను. మొన్న వంట చేసింది ఎవర్రా? నేను కాదా? ఆ వెజిటేబుల్స్ కట్ చేసింది ఎవరు? నేను. ఆ గిన్నెలన్నీ నేను రా క్లీన్ చేశాను. రైస్ ఎవరు పెట్టింది? నేను. కర్రీస్ ఎవర్రా చేశారు? రేయ్, ఈ విషయంగా మీరిద్దరూ గొడవ పడకండి, నేను చూసుకుంటాను. రే కార్తీక్, చెప్తున్నా, నువ్వు ఇప్పుడు కూడా వెళ్ళలేదనుకో, రేపటి నుంచి అసలు ఇంట్లో వంట అనేదే ఉండదు. ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసుకొని తిందాం ఇద్దరం. ఆ, అరే, అబ్బా సన్ రైజ్ లో ఆడేది వార్నర్ గార్డ్ ఒక్కడే. వాడు కూడా అవుట్ అయితే ఎలా? కదా. ఛీ, ఎవడారు ఇంకా? చూస్తున్నావా మ్యాచ్? ఛీ, కీర్తి, మ్యాచ్ చూడొచ్చు కదా. నువ్వే చూడు, నాకేం అర్థం కాదు. హాయ్, హౌ యూ? 1 minute మామ, వస్తా. యా ఐ నో. యా ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఎవడాడు? వంశీ, వంశీ ఎవడు? నా కొలీగ్. మళ్ళీ వాడేనా? ప్రతిసారి ఇదే మ్యాటర్ పైన నీకు ఎన్నిసార్లు చెప్పినా ఐ డోంట్ లైక్ యూ టాకింగ్ టు ఎనీవన్ ఎల్స్. అరే ఎవడా వంశీ? హూ ఇస్ హీ? వంశీ అది నా కొలీగ్, నీకు ఆల్రెడీ తెలుసు కదా. ఏంటి తెలిసేది? ప్రతిసారి ఇరిటేట్ చేస్తూనే ఉంటావా ఎట్లా? ఎన్నిసార్లు చెప్పినా ఒక్కటే నీకు. ఇప్పుడు ఏమైంది? నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ మ్యాటర్ పైన గొడవ ప్రతిసారి? రే, ఏమైందిరా? ఏం లేదు, వదిలేసే. శ్వేత, ఏమైంది? నా కొలీగ్ ఏదో క్యాజువల్ కాల్ చేస్తాడు, తనతో మాట్లాడుతున్నాను, వాడితో ఎందుకు మాట్లాడుతున్నాను అరుస్తుండు. రే రఘు, ఏంట్రా ఇది? ఇగో, నేను ఆల్రెడీ చెప్పాను వాడితో మాట్లాడొద్దని. నెక్స్ట్ మంత్ మా పెళ్ళి అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా నాకు తెలియకుండా ఎవడు పడితే వాడితో మాట్లాడితే చూస్తూ సైలెంట్గా ఉండాలా నేను? అరే, నేనేదో క్యాజువల్గా లోపల టీవీ సౌండ్ ఉందని బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. రే రఘు,
పెళ్లి చేసుకుంటే క్యాజువల్ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఇంకేం ఒకటి తన లైఫ్లో ఉండకూడదా? నువ్వు తప్ప ఇంకెవరు తెలియనట్టు నటించాలా? ఇగో నేను నీలాగా పెళ్ళయ్యకి కూడా వైఫ్ని ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయలేను. లేనిపోని ఫ్రీడమ్ ఇచ్చి ఈ లైఫ్ అంతా తనతో భయపడుతూ బ్రతకలేను నేను. వైఫ్ అంటే వైఫ్ లాగా ఉండాలి, అర్థమైందా? రే రఘు, పెళ్ళి అయ్యాక భార్య ఏమైనా బానిసరా ఆర్డర్లు వేయడానికి? మన లైఫ్ ఎండ్ వరకు మన వెంటే ఉండే సపోర్ట్ రా తను. రే, ఒకడు భార్యకి భయపడుతున్నాడంటే తన మాటకి గౌరవం ఇస్తున్నట్టు, అంతేగాని భయపడుతున్నట్టు కాదు. నీతో ఇలాంటి విషయాన్ని అయినా షేర్ చేసుకునే ఫ్రీడమ్ నువ్వు తనకిస్తే మీ మధ్య గొడవలు ఎందుకుంటాయి, సీక్రెట్స్ ఎందుకుంటాయి చెప్పు? రఘు, నేను ఇలానే ఉంటాను, నువ్వు ఇలానే ఉండాలి అని ఒకరికొకరు ఇలా కండిషన్స్ పెట్టుకొని కలిసి ఉంటే అందులో కండిషన్స్ తప్ప జీవితం ఉండదు రఘు. ఒరే నాన్న, భార్యని భార్యలాగా మాత్రమే చూస్తే మీ రిలేషన్ విడాకులతో ఎండవచ్చు. అదే ఒక స్నేహితురాలుగా చూస్తే మీ లైఫ్లో వచ్చే ఏ సిచ్యుయేషన్ అయినా మీ రిలేషన్ని బ్రేక్ చేయలేదు. సరేనా? సారీ. ఇట్స్ ఓకే. సారీ రా. ఇట్స్ ఓకే రా. రా, కమ్.